పృథ్వీరాజ్ మెగా ఫ్యామిలీ కోవర్ట్ వైసీపీలో ఉంటూ వైసీపీకి ద్రోహం చేసే పని చేశాడు. అందుకే కాస్త చిన్న తప్పు అయినప్పటికీ కూడా దాదాపు మెడబట్టుకొని బయటకు గింటినంత పని చేశారు. ఇది మీ మీద వచ్చినటువంటి విమర్శ. నిజంగా మీరు మెగా ఫ్యామిలీకి కోవర్టా? వైసీపీలో ఉండి మెగా ఫ్యామిలీకి పనిచేశారా? ఇది ఎలా ఉందంటే వైసీపీకి మెగా ఫ్యామిలీ కోవర్టు అటండి చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి రామ్ చరణ్ గారు, మొత్తం మెగా ఫ్యామిలీలో ఉన్న 10 మంది హీరోలకి ఒకటే ధ్యేయం, ఒకటే మార్గం. ఏంటంటే చిరంజీవి గారి దగ్గర ఎవరైనా ఆహా ఓహో వీరాది వీర సూరాది సూర అదేనంటే అంత లేదురా అంటాడు. అవి నచ్చబండి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, శత్రువు ఎవరు నాకు, వీళ్ళెవరో కాదు, అంబట్రాంబాబు వీళ్ళు ఎవరో కాదు, నేను పట్టించుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒకడే నా స్ట్రేచర్కి ఎవరు, అతను పొలిటికల్ ఎనిమి. ఓకే, అంతేగాని నేనేమి అలాటప్ప వాళ్ళందరూ ఇది చేయడం అంటే అదే మెగా ఫ్యామిలీ. అలా పోనీ అలాగే కోవర్ట్ అనుకుందామండి. సరే, మెగా ఫ్యామిలీ కోవర్టు అంటే నేను ప్రతి విషయంలో నన్ను హైలైట్ చేసేయాలి కదా. పోనీ సినిమా పరంగా నేను ప్రతి సినిమాలో ఉండాలి కదా. ఇప్పుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాలు అన్నింటిలో నేను మెయిన్ వేషాలు వేసేయాలి, పవన్ కళ్యాణ్ గారితో పాటు వేసేయాలి, లేకపోతే రామ్ చరణ్ గారితో పాటు వేసేయాలి. అది వాళ్ళు అనుకున్న రూమర్లు అన్నమాట. మీరు మెగా ఫ్యామిలీ కోవర్టు కాబట్టి వైసీపీ మిమ్మల్ని మెడబట్టుకొని బయటికి గెంటినా కూడా జనసేనలోకి హక్కున చేర్చుకున్నారు. ఎవరికి ఇవ్వనంత టైం పవన్ కళ్యాణ్ మీకు ఇచ్చి పార్టీలో ఒక సముచిత స్థానం కల్పించారు. అది కూడా చెప్తాను. 2020 ఆఫ్టర్ కోవిడ్ మేము రిజైన్ చేసి పాడేసాం, నీ ముష్టి నీ దగ్గర ఉంచుకో అని చెప్పి. ఓకే, అక్కడ జరిగిన మంచి పని ఏంటంటే, నాకు ఆ 4 నెలలు వెంకటేశ్వర స్వామిని ఆరాధించే ఇది స్వామి. ఇక్కడ నేను కూర్చుని నా ఇష్టమైనంతసేపు నేను దండం పెట్టుకుని అలాగ గంటలు అలా ఉండి ఆ సేవలన్నీ చూసి ధరించి వచ్చాం. ప్రపంచంలో ఎవరికి టాటా బిర్లా కూడా అంత టైం లేదు, అంత సేపు భగవద్ అనుగ్రహం లేదు. నాకు ఒకటే చెప్పారండి, అక్కడ ఉన్న ప్రధాన పూజారి చనిపోయాడు ఈ మధ్య, డాలర్ శేషాద్రి గారు. ఇలా ఒకటే మాట చెప్పారు, చిన్నజీయర్ గారే దగ్గర 8-9 ఏళ్ళు నుంచి వెంకటేశ్వర స్వామి రానివ్వట్లేదు అక్కడికి. అపర భక్తుడు ఆయన వెళ్ళట్లేదు అక్కడ. ఏది మండపాల 1000 మండపాల దగ్గర నుంచి 1000 ఆయన కన్నా గొప్ప భక్తుడేం కాదు మనం. కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆయన పవరు ఎలా ఉంటుందంటే, ఆయన లీలలు ఎలా ఉంటాయంటే, వీడు ఎంతవరకు తట్టుకోగలుగుతాడు, నన్ను ఆరాధిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, వీడు నిజమైన భక్తుడా కాదా, కొన్ని సంవత్సరాలు దూరం పెడతాడంటాడు. ఇది వాస్తవం. చాలాసార్లు చెప్పారు చాలామంది. ఎక్కువ రోజులు కూడా నువ్వు ఉండవు, మహా అంటే 4 నెలల కన్నా ఉండవని పూజారులే చెప్పారు నాకు. వాళ్ళు మఠంలో ఉంటారండి, జీయర్ మఠం అని, చిన్న జీయరు పెద్ద జీయర్లు అని. వాళ్ళు అంటే ఇదేంటి ఇలా అంటారు, అదే మనకే వెంకటేశ్వర స్వామి వీలేదో అన్నారని అనుకున్నాం. వాస్తవాలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ వెల్కమ్ వెంకటేశ్వర స్వామి. నేను మొన్న దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మొత్తం 6-7 వీఆర్ నాట్ అలౌయింగ్ సార్ డ్యూ టు ఎలక్షన్ కూడా, ఓన్లీ ఫ్యామిలీని, ఓన్లీ 2 మెంబర్స్ని మేము పంపిస్తామని వెళ్ళాం. అద్భుతమైన దర్శనం అంటే నాకు ఒకటే అనిపించింది, ఎస్యూబీసీ చైర్మన్ అయిపోయాక నేను లోపలికి ఎలా వెళ్తే గ్రాండ్ వెల్కమ్ ఎలా ఉంటుందో ఆ రకంగా నేను వెళ్తుంటే అందరూ ప్రతి గడప దగ్గర నుంచి పృథ్వీ గారు రండి, మన టైం వచ్చేసింది, ఇంకా 1 నెల రోజులు ఉందండి, బ్రాహ్మణ్స్ మొత్తం అందరూ. అరాచకం ప్రబలిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి రావాలి, మంచి కోరుకోవాలి, మంచి జరగాలని కోరుకుంటారండి. సో అది నా పట్ల అది విజయవంతమైంది. ఇంకేంటంటే వెంకన్న బాబు ఆశీస్సులు ఎస్యూబీసీ చైర్మన్గా వెళ్ళటం వరకు ఉంది.